దేశంలో ఉన్న బీసీ ప్రముఖులు, సుప్రీంకోర్టు న్యాయవాదులు, అలాగే ఎంపీలు, ప్రొఫెసర్లు ఈ పుస్తకం చదవడం వల్ల అసలు రిజర్వేషన్లు అంటే ఏంటి, భారతదేశంలో ఎందుకు బీసీలు వెనుకబడి ఉన్నారు, ఈ చరిత్ర అంతా ఈ పుస్తకంలో ఉంటుంది. ఈ పుస్తకం చదవడం ద్వారా కొత్త ప్రపంచంలో తీసుకొని చదవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ సభను ప్రొద్దుటూరులో స్వాగత ముందుకు తీసుకొస్తామని చెప్పేసినటువంటి కలబుల్లి మాటలు చెబుతూ మరి ఈరోజు సమాజంలో మరి ప్రముఖంగా బీసీలు కనబడుతున్నప్పటికీ కూడా వాళ్ళు బీసీలను ఖాతరు చేయకుండా, బీసీలను గమనించకుండా, ఎవరికైతే బీసీలు కావాలి కానీ వాళ్ళకు ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చే విధంగా లేకుండా మరి ఈరోజు కాలం గడుపుతున్నటువంటి రోజు. మరి ప్రొద్దుటూరులో అధిక శాతం బీసీలు ఉన్నారు. ఇంతమంది బీసీలు ఉన్నప్పటికీ కూడా మరి పార్టీలు గమనించకుండా 1956 నుంచి కూడా ఒకే కులం వారికే ఈ యొక్క రాజ్యాధికారం అనుభవిస్తూ వారికే పట్టం కడుతూ మన పార్టీలన్నీ ముందుకు సాగిపోతున్నాయి. మరి అలాంటి సమయంలో ప్రొద్దుటూరులో కూడా బీసీల మీద మేము బలంగా ఉన్నాము, మాకు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ రాకూడదు, ఎమ్మెల్యే టికెట్ మేము ఎందుకు అర్హులం కాదా అని మేము ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి జపం చేస్తున్నాయి. ఒక పార్టీ అయితే మేము బీసీలకు సామాజిక న్యాయం చేస్తాం, మేము వాళ్ళకు సమన్యాయం చేస్తామని బస్సు యాత్ర కూడా చేయడం జరిగింది. మరి బస్సు యాత్రలో వాళ్ళకి ఏమైనా ఒరిగిందా? బీసీలకు ఏమీ లేదు. మరి సమన్యాయం చేస్తామని చెప్పిన పార్టీలు ఇంతవరకు మనకు ఆ సమన్యాయం చేసిన దాఖలు బీసీ కులాలకు. కానీ 56 కార్పొరేషన్ వల్ల మనకేమైనా మేలు జరిగిందా? ఏమీ లేదు. వాటికి ఎలాంటి జవసత్వాలు లేవు, ఆర్థిక పరిపుష్టి లేదు. మరి జరుగుతూ మనం చూస్తూ ఊరుకుండాల్సిందేనా? మరి మనం ఎందుకు సాగసించలేకపోతున్నాము? ప్రొద్దుటూరులో ఇంతమంది మన దేశంలో ఉన్నప్పటికీ కూడా మనం అందరం ఆలోచించాలి ఈ విషయంలో. మన పిల్లలకు మనం జవాబు చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. మనం ఇప్పుడు ఈ అడుగు ముందుకు వేయకపోతే మనం చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం అందరం గమనించాలి. ఒక పార్టీ ఏమో బీసీలు అలజడి చేస్తే బీసీలు ఏదైనా అలజడిలో ఏదైనా వాళ్ళు డిమాండ్స్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? మన బీసీలో ఉన్నటువంటి కులాలను రజకులకు ఇస్త్రీ పెట్టెలు, వాషింగ్ మిషన్లు ఇవ్వడము, నాయి బ్రాహ్మణులకు కుర్చీలు, కత్తులు ఇవ్వడము, ఇలా ఏదో ఒక కోణంలో వాళ్ళను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.